మూలిగే నక్కపై మరింత బరువు మోపేందుకు సిద్ధపడుతోంది కేంద్ర ప్రభుత్వం. దేశానికి ఆదాయం అందిస్తున్న దక్షిణాదిపై ఇప్పటికే తీవ్ర వివక్ష చూపుతున్న కేంద్రం 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల పేరుతో మరింత అన్యాయం చేసేందుకు సమాయత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలపై భగ్గుమంటున్న సౌత్ స్టేట్స్ ఉమ్మడిగా సమరానికి సిద్ధపడుతున్నాయి. అందులో మొదటి ప్రయత్నమే కేరళలో ఈ రోజు జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ. ఆదాయమిచ్చే దక్షిణాదిపై కేంద్రం వివక్ష. నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకే పందారం. 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో అన్యాయం. 1971కి బదులు 2011 జనాభా లెక్కలే కారణం. కేంద్రం మార్గదర్శకాలపై దక్షిణాది భగ్గుభగ్గు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వెళ్తుంటే కేంద్రం నుంచి నిధులు మాత్రం ఉత్తర, మధ్య, పశ్చిమ భారత రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సగటున తాను చెల్లిస్తున్న ప్రతి రూపాయికి తిరిగి పొందుతున్నది కేవలం 67 పైసలు మాత్రమే. అదే ఉత్తరప్రదేశ్ తాను చెల్లించిన రూపాయికి తిరిగి ₹1.79 దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో నిధుల పంపకంపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే కొతకొతలాడిపోతున్నాయి. తాజాగా 2020-2025 సంవత్సరాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం కసరత్తు మొదలుపెట్టింది. సిఫారసులు చేయడానికి 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకుంటామని, గతంతో పోలిస్తే జనాభాకు ఈసారి వెయిటేజ్ ఇంకా పెంచుతామని సంకేతాలిచ్చింది. దాంతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలు కేంద్ర పన్నుల ఆదాయంలో 70% వరకు నష్టపోయే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. అన్ని ఆర్థిక సంఘాల సిఫారసుల్లోనూ అన్యాయం కొనసాగుతోందని, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కూడా అదే బాటలో నడవడమే కాకుండా జనాభాకు వెయిటేజీ పెంచుతామని చెప్పడాన్ని దక్షిణాది రాష్ట్రాలు తప్పుపడుతున్నాయి. సొంత నిధులతో సంక్షేమ పథకాలను అమలు చేశామని, కుటుంబ నియంత్రణ పాటించేందుకు విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించామని స్పష్టం చేస్తున్నాయి. నిరుపేదలను పేదరికం నుంచి పైకి తీసుకురావడానికి రేషన్ బియ్యం వంటి పథకాలను అమలు చేశామని, అక్షరాస్యత పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకం, వయోజన విద్య వంటి పథకాలను అమలు చేశామని గుర్తు చేస్తున్నాయి. జనాభాను నియంత్రించి అక్షరాస్యతను పెంచామని, ఇందుకు తమకు నజరానా ఇవ్వాల్సింది పోయి శిక్షించడం ఏమిటని నిలదీస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలను తీసుకుంటే 20% మన జనాభాలో, మొత్తం భారతదేశ జనాభాలో 20% మనం ఉంటే, దాదాపు 30% పైన భారతదేశంలో వచ్చిన రెవెన్యూ మనం దేశానికి ఇస్తున్నాం. అటువంటి డెవల్యూషన్లో మనకు రావాల్సినటువంటి పరిస్థితి, మనకు చాలా అన్యాయం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చే ఫండ్స్లో ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి యూపీ కానీ, బీహార్ కానీ, ఇటువంటి రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ ఇలాంటి రాష్ట్రాలకి ఎక్కువ ఫండ్స్ ఇస్తూ, మనం ఎక్కువ రెవెన్యూ ఇచ్చే మనలాంటి రాష్ట్రాలకి తక్కువ ఫండ్స్ ఇస్తూ మన పచ్చి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి జాతీయ పార్టీలో చూసాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ అయితే మాత్రం ఈ సందర్భంగా వచ్చింది. దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఇన్నాళ్లు తాము బాధ్యతగా వ్యవహరించామని, కానీ ఇప్పుడు బాధ్యతగా ఉన్న వాళ్లకు తక్కువ, కేంద్రం సూచనలను పట్టించుకొని రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం ఏమిటని దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఈ వైఖరి దక్షిణాది ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని అడ్డుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ప్రధాని మోదీతో పాటు 10 బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కూడా 15వ ఆర్థిక సంఘ మార్గదర్శకాలపై మండిపడుతున్నారు. రాష్ట్రం కేంద్రానికి ఇస్తున్న దాంట్లో సగం కూడా తిరిగి రావడం లేదని, ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మనం కష్టపడాల్సి వస్తోంది, ఇదేం సమాఖ్య అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేంద్రం మౌనం దాల్చింది. సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లోనే తీవ్ర అన్యాయం జరిగింది. పన్నుల ఆదాయం రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించే ప్రతి ₹100లోనూ ₹42ను కేంద్రం తిరిగి రాష్ట్రాలకు చెల్లిస్తుంది. మిగిలిన ₹58 తాను ఖర్చు చేస్తుంది. 13వ ఆర్థిక సంఘం వరకు ₹32 మాత్రమే రాష్ట్రాలకు వచ్చేవి. 14వ ఆర్థిక సంఘం దాన్ని ₹42కు పెంచింది. దాంతో అన్ని రాష్ట్రాలకు నిధులు పెరుగుతాయని భావించారు. కానీ అలా జరగలేదు. ఉత్తరప్రదేశ్కు 17.96%, బీహార్కు 9.67%, మధ్యప్రదేశ్కు 7.55%, రాజస్థాన్కు 5.5 చొప్పున వాటా వస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాదిలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధులు 5% లోపే. ఇందుకు కారణం లేకపోలేదు.
ఆర్థిక సంఘాలన్నీ 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణను ముమ్మరం చేపట్టడానికి ముందు చేసిన జనగణన ఇదే. లోక్సభ నియోజకవర్గాలను కూడా 1971 జనాభా ప్రకారమే విభజించారు. 2026లో కొత్త జనాభా లెక్కలు వచ్చే వరకు ఇవే ప్రామాణికం కూడా. కానీ 14వ ఆర్థిక సంఘం ఈ నిబంధనను తొంగలోకి తొక్కింది. 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంది. నిధుల కేటాయింపులో జనాభాకు 10% వెయిటేజీ ఇచ్చింది. ఫలితంగా కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. 1971-2011 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ జనాభా 138% పెరిగితే జమ్మూ కాశ్మీర్ జనాభా అత్యధికంగా 171% పెరిగింది. బీహార్ వంటి మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలది ఇదే పరిస్థితి. దాంతో ఒక్క తమిళనాడుకే 6,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. లోక్సభలో మొత్తం 543 సీట్లు ఉంటే వీటిలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 129 స్థానాలు ఉన్నాయి. దేశం మొత్తం జనాభాలో 20% ప్రజలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు. దేశానికి వచ్చే పన్ను ఆదాయంలో 30% వీరే సమకూరుస్తున్నారు. స్థూల దేశీయోత్పత్తిని అందజేస్తున్నది దక్షిణాది రాష్ట్రాలే. కేవలం ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధిలో ముందడుగే కాదు, మానవాభివృద్ధి, సామాజిక సూచీల్లోనూ మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలు దేశం మొత్తానికి తలకట్టులా ఉన్నాయి. ఇక శిశు సంక్షేమంలో హిందీ బెల్ట్ రాష్ట్రాల కంటే దక్షిణాది 7 రెట్లు ఎక్కువ. అక్షరాస్యతలో ఉత్తరాది కంటే 10 పాయింట్లు ఎక్కువగా 80% దాటి దక్షిణాది విద్యాభివృద్ధి సాధిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేటు యూరోప్ దేశాలతో సమానం. జనాభా నియంత్రణలోనూ ఎప్పుడో ముందడుగు వేశాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలైతే ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇలా అన్నింటా దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు దేశ పన్నుల ఆదాయంలో 30% వాటా అందిస్తుంటే కేంద్రం నుంచి కేవలం 18% మాత్రమే నిధులు తిరిగి వెనక్కి వస్తున్నాయి. కేంద్ర పన్నుల ఆదాయానికి మహారాష్ట్రలోని ఒక్కో వ్యక్తి 33,000 సమకూరుస్తుంటే అతనికి కేంద్రం నుంచి తిరిగి వచ్చేది 4,800 మాత్రమే. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 వరకు అందజేస్తున్నారు. అదే ఉత్తరప్రదేశ్ వాసి నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం 7,000 మాత్రమే. మిగిలిన నిధులను కేంద్రం తాను ఉపయోగించుకోవడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెడుతోంది. 15వ ఆర్థిక సంఘం కూడా 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటే ఉత్తరాది, దక్షిణాది మధ్య సామాజిక, ఆర్థిక అంతరం భారీగా పెరిగిపోతుందని, ఇది అంతిమంగా వేర్పాటువాదానికి దారితీసే అవకాశాలను కొట్టివేయలేము అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్లలో కూడా దక్షిణాది నగరాలపై వివక్ష కనిపిస్తోంది. 2016-17 బడ్జెట్లో కేవలం ఢిల్లీ అభివృద్ధి కోసం 20,000 కోట్లు కేటాయించారు. ఇది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోచిలన్నింటికీ కలిపి కేటాయించిన మొత్తం కంటే దాదాపు 15,000 కోట్లు ఎక్కువ. మౌలిక సౌకర్యాల కల్పనలో, విద్య, వైద్యం, ప్రాథమిక అవసరాల్లో పురోగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాత కూడా విఫలమైన ఉత్తరాదికి అనునిత్యం ఆసరాందించాలంటే ఎలా అని సాక్షాత్తు నీతి ఆయోగ్ సభ్యుడొకరు వ్యాఖ్యానించడం విశేషం. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రానికి గుదిబండలుగా మారుతున్నాయి. వీటి అమలుతో ఖజానాకు 1,000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రానికి అవసరం లేని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని పథకాలను కేంద్రం రూపొందిస్తోందని, వీటి ఖర్చులో 40-50% రాష్ట్రమే భరించాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ నిధుల కేటాయింపునకు సంబంధించి తన నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంటోంది. 2011 జనగణనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని వాదిస్తోంది. సొంత ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర సాయం అవసరమని, అందుకే వెనుకబడిన రాష్ట్రాలకు అధికంగా నిధులు కేటాయిస్తున్నామని చెబుతోంది. అయితే కేంద్ర వాదనతో దక్షిణాది రాష్ట్రాలు విభేదిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిబంధనలను సవరించడంతో దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది.